హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ ఆస్పిరెంట్స్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ జాబులకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఎందరో ఆస్పిరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా రోజుల తర్వాతకి మేము ముందుకు వస్తున్నాం. తెలంగాణలో నూతన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతకి ప్రతిష్టాత్మకంగా జాబ్ క్యాలెండర్ని ప్రకటించడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చి ఉండాలి, జనవరి నెలలో ఎగ్జామ్ కంప్లీట్ అయి ఉండాలి. కానీ అనూహ్యంగా ఎస్సీ వర్గీకరణ అనే అంశం తెర మీదకి రావడం వల్ల మరి నోటిఫికేషన్లో జాప్యం జరిగింది. జాబ్ క్యాలెండర్ ప్రకటించగానే మరి ఎంతోమంది విద్యార్థుల కోరిక మేరకు మనము బ్యాచెస్ని ఫామ్ చేయడం జరిగింది. ఎన్నో బ్యాచెస్ని కంప్లీట్ చేశాం. సో అనూహ్యంగా ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చిందో మరి దానివల్ల జరిగిన జాప్యం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే డిసప్పాయింట్ అయ్యారు. కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి కోచింగ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా అదే రకమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఆల్రెడీ కోచింగ్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులు కూడా ప్రిపేర్ అవుతూ ఇంకా ఎంతకాలం ప్రిపేర్ అవ్వాలి, డిలే అవుతూ ఉంది. హాస్టల్స్లో మేము ఇప్పటికే మరి 8 నెలలైంది, 1 year అవుతుంది. మరి హాస్టల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి, భరించలేకపోతున్నాం. ఎగ్జామ్ త్వరగా ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతే తిరిగి మేము మా నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోతాం. ఈ ఫినాన్షియల్ బర్డెన్ తట్టుకోలేకపోతున్నాం. సో వేరు కారణాలతో ఆస్పిరెంట్స్ అందరూ కూడా తీవ్రమైనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో, నిరాశలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అదే సమయంలో మేము కూడా ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయం కావడం వల్ల మరి విద్యార్థులకి ఇన్ఫర్మేషన్ని ఇవ్వలేక మేము కూడా కొంత మౌనం వహించాం గడిచిన కొన్ని రోజులుగా. మరి అదృష్టవశాత్తు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక కొలికి వచ్చింది. అంబేద్కర్ జయంతి రోజున మరి ఆల్మోస్ట్ ఆ ప్రక్రియ ముగిసిందనే చెప్పాలి. సో ఇకపోతే నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. సో ఇప్పుడు కూడా చాలామంది ఈ వీడియో తర్వాత అనేకమైనటువంటి క్వశ్చన్స్ వేస్తారు. ఎప్పుడు సార్ నోటిఫికేషన్? రేపు వస్తుందా, నెక్స్ట్ వీక్ వస్తుందా, నెక్స్ట్ మంత్ వస్తుందా? మై డియర్ ఆస్పిరెంట్స్, నేను ఒక్క విషయం మిమ్మల్ని మీ దగ్గర ప్రస్తావించదలుచుకున్నాను. నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా మనకైతే ఎక్కువ సమయం అయితే ఉండదు. 45 రోజుల నుంచి 60 రోజుల సమయం ఉంటుంది. మరి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి కోచింగ్ తీసుకోవాలని ఎవరైతే మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసుల్లో స్పెండ్ చేస్తూ ఉంటే మీకంటే ముందు కోచింగ్ తీసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ అనేది రేసులో ముందంజలో ఉంటారు, మీరు వెనకబడిపోతారు. ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్తున్నాను, మన కెరీర్ విషయంలో చేసే జాప్యం అనేది ఫ్యూచర్లో మన రిజల్ట్ని ఖచ్చితంగా తారుమారు చేస్తుంది. కాబట్టి ఏ నిమిషాలైనా రావచ్చు. ఇది గవర్నమెంట్కి సంబంధించింది మన ప్రాసెస్ కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనము బ్యాచ్లు స్టార్ట్ చేయడం అనేది ఒక సరైన పని. ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చామంటే గత ఒక 4-5 రోజుల నుంచి అనేకమంది ఆస్పిరెంట్స్ కాల్ చేసి, సార్ ఇక ఏ క్షణంలోనైనా మరి నోటిఫికేషన్ రావచ్చు, దయచేసి బ్యాచ్ స్టార్ట్ చేయండి సార్, లేకపోతే అప్పటి వరకు మనకు సిలబస్ కవర్ అవ్వదు, రివిజన్కి సమయం సరిపోదేమో, లేకపోతే మనం టెస్టుల కోసం సమయాన్ని కేటాయించలేమో అని చెప్పేసి ఎంతోమంది విజ్ఞప్తులు చేస్తూ ఉంటే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మై డియర్ ఆస్పిరెంట్స్, మీ ప్లేస్లో ఉండి మేము ఆల్రెడీ మరి ఊహించాం, అర్థం చేసుకున్నాం మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో. కొన్ని నెలలుగా మీరు మరి మీ కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వచ్చి, మీ నేటివ్ ప్లేస్ నుంచి వచ్చి హాస్టల్లో ఉంటూ, కొంతమంది కోచింగ్లు తీసుకుంటూ, కొంతమంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ, ప్రిపేర్ అవుతూ, మరి ఆర్థికంగా సతమతం అవుతూ, మానసికంగా వ్యధ చెందుతూ ఉన్నారు. సో వాటన్నిటికీ కూడా అతి త్వరలో సరైన సమాధానం మన తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అదే సమయంలో మీకు చెప్పేది ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి మనం అనుకున్నట్లుగా వాడు మనకి 4-5 నెలల సమయాన్ని ఇవ్వరు. కాబట్టి ఆ ఉన్న సమయాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి
సో అనే విషయం మీద మనం దృష్టి సారించాలి. సో కొంతమంది ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్స్లో పడ్డప్పుడు ఏఈ ఎగ్జామ్కి అపీర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు త్రుడిలో మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది డిసప్పాయింట్లో ఉండి ఈసారి కూడా వస్తుందా లేదా అనే ఒక భయంలో ఉన్నారు. సో భయపడుతూ కూర్చుంటే మనం ఎప్పటికీ ఏమీ సాధించలేం. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకేసి తీరాల్సిందే. ఎప్పుడైనా గెలుపొందామనుకోండి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఓటమి చెందితే తరువాత ఏం చేయాలో మనకు నేర్పిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఫైనల్గా మనకు సక్సెస్ ఇచ్చేది స్వశక్తి, అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీరు పడే స్ట్రగుల్కి, మీరు పెట్టే ఎఫర్ట్కి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. చూడండి, సూర్యుడు కంటిన్యూస్గా ఉదయిస్తున్నప్పుడు కొన్ని గంటల పాటు చీకటి ఆటోమేటిక్గా కనుమరుగవుతుంది. అదేవిధంగా శ్రమించే వాడికి, కష్టపడే వాడికి ఖచ్చితంగా ఓటమి అనేది భయపడుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇవన్నీ కూడా మీలో ఏదో ఊరట నింపడానికి నేను చెప్తున్న మాటలు కాదు. ఇన్ని రోజులుగా మన సహనానికి ఒక పరీక్షలాగా గడిచిన ఇవన్నీ కూడా మర్చిపోయి మళ్ళా ఒకసారి మనల్ని మనం రిఫ్రెష్ చేసుకుందాం. ఫ్రెష్గా ఈ రోజు నుంచి మళ్ళీ మన బ్యాటిల్కి రెడీ అవుదాం. సో ఇవాళ నుంచి మళ్ళీ మీతో పాటు యథావిధిగా మేము నడుస్తూ మరి మీరు కలలుగన్నటువంటి మీ గమ్యానికి చేరువ చేయడంలో ఖచ్చితంగా మా సహకారం అనేది కొనసాగిస్తూనే ఉంటాం. మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అతి త్వరలో మంచి శుభవార్త తెలంగాణ గవర్నమెంట్ నుంచి రాబోతూ ఉంది. డిపార్ట్మెంట్ పర్సన్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అందుతూ ఉన్నాయి, కానీ అది అఫీషియల్ కాదు కాబట్టి ఏ రోజు కూడా మీకు అది చెప్పడం లేదు. సో జాప్యం చేయడం అనేది నా దృష్టిలో ఈ సమయంలో కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా అనేక మంది ఆస్పిరెంట్స్ యొక్క వినతి మేరకు మళ్ళా మేము సాయి మీద తీసుకున్న హైదరాబాద్ చాలా ప్రెస్టీజియస్గా ఏఈ ఫ్రెష్ బ్యాచ్ మరియు సబ్ ఇంజిన్ ఫ్రెష్ బ్యాచ్ ఏప్రిల్ 24న ప్రారంభిస్తున్నాం. ఈ బ్యాచ్ అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక స్పీడ్ బ్యాచ్లో చెప్పుకోవాలి. అంటే పర్టికులర్గా ఎగ్జామ్ టార్గెటింగ్ బ్యాచ్. అంటే ఇప్పుడు మనకు ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్ లాగా 5-6 నెలలు ఉంటుంది అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అప్పుడు టీచ్ చేసే విధానం కానీ డీల్ చేసే స్ట్రాటజీ కానీ వేరు ఉంటుంది. మనకున్నటువంటి ఇప్పుడు బ్యాచ్ మేము ప్రారంభించే బ్యాచ్ అనేది 60 days టార్గెటింగ్ బ్యాచ్గా మేము స్టార్ట్ చేస్తున్నాం. అంటే 60 రోజుల్లో కంప్లీట్ సబ్జెక్టు ఎగ్జామ్ ఓరియంటెడ్గా మరి కవర్ అవుతూ అందులో ప్రీవియస్గా అడగబడిన క్వశ్చన్స్ని స్టూడెంట్స్ తోటి ప్రాక్టీస్ చేపిస్తూ ఏ రోజైతే ఒక పర్టికులర్ టాపిక్ జరుగుతూ ఉంటుందో అదే టాపిక్ సంబంధించి ఆ రోజు ప్రాక్టీస్ షీట్ ఇవ్వడం, స్టూడెంట్ తోటి ప్రాక్టీస్ చేయించడం. చూడండి ఇక్కడ ఏంటంటే ఈ 60 days స్టిపులేటెడ్ టైం ఏదైతే ఉందో కేవలం మేము టీచ్ చేస్తూ ఉంటూ మీరు వింటూ పోతూ ఉంటే ఖచ్చితంగా అది ఏ మాత్రం యాక్సెప్టబుల్ స్ట్రాటజీ కాదు. మేము టీచ్ చేసిన దానికంటే రెట్టింపు ప్రాక్టీస్ మీతో చేయించాలి. ప్రాక్టీస్ వలనే మీకు ఏంటంటే అక్కడ స్కోరింగ్ అనేది సాధ్యమవుతుంది. సో కేవలం క్లాసెస్ వినడం వల్ల మాత్రమే మనం ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతాము, క్రాక్ చేయగలుగుతామంటే అది అబ్సల్యూట్లీ రాంగ్ మెథడాలజీ, రాంగ్ ఒపీనియన్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆ స్ట్రాటజిక్గా ఏ రోజు ఏ టాపిక్ జరుగుతుందో ఆ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ షీట్స్ ఇస్తూ ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ మీదే ఎగ్జామ్ పెడుతూ ఎక్కువ ప్రాక్టీస్ మైక్రో లెవెల్లో థియరీ క్వశ్చన్స్ కావచ్చు, పర్టికులర్గా న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే ఎంత మేరకు మీ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, ఆ న్యూమరికల్కి సెపరేట్గా షీట్ ఇవ్వడం, థియరీ క్వశ్చన్స్కి సెపరేట్గా ప్రాక్టికల్ షీట్ ఇవ్వడం, ఈ విధంగా 2 డైరెక్షన్లోనూ ప్యారలల్గా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు జరిగినటువంటి ఏఈ బ్యాచ్, ఎస్ఈ బ్యాచ్తో కంపేర్ చేస్తే ఈ 60 days ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అనేది కంప్లీట్గా విభిన్నంగా ఉండబోతుంది. ఎందుకంటే సో ఉన్న పీరియడ్ని పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ని కవర్ చేస్తూ విత్ రివిజన్ విత్ గుడ్ ప్రాక్టీస్ తోటి ఎలా ముందుకు వెళ్ళాలనేది సో దాంట్లో ఆ ప్లానింగ్ తోటి మేము రెడీగా ఉన్నాం. సో ఇంకా ఏ మాత్రం మిమ్మల్ని ఒకటే నేను అడగదలుచుకున్నాను, ఇంకా మీరు
వాళ్ళని వీళ్ళని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, వస్తుందా రాదా, ఇలాంటి క్వశ్చన్లు అడగడం మానేయండి. ఎందుకంటే అది ఎప్పుడైనా రావచ్చు. దానికోసం ఆలోచిస్తూ కూర్చుంటూ మన విలువైన, మనకు తెలియకుండానే మన వాల్యుబుల్ టైంని లూజ్ అవుతున్నాం. మీకు ఇంత ముందే చెప్పాను, ఈ టైంలో మనం చేసే డిలే, మనం చేసే జాప్యం అనేది ఖచ్చితంగా అది మన ఫ్యూచర్ రిజల్ట్ని ప్రభావితం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు లేటుగా ప్రిపరేషన్ ప్రారంభించావు, దురదృష్టవశాత్తు 1 లేదా 2 మార్కులతోటి నువ్వు జాబ్ను కోల్పోయావు అనుకోండి, ఎంత బాధపడాల్సి ఉంటుంది. అదే నీ ప్రిపరేషన్ని, నీ ప్రాసెస్ని కనుక ఇంకొక 1 మంత్ ప్రారంభించి ఉంటే ఆ 2 మార్కులు వచ్చేవి కదా అనే ఒక దృక్పథానికి నువ్వు వస్తావు, ఒక నిర్ణయానికి వస్తావు. కాబట్టి ప్లీజ్ డోంట్ మేక్ డిలే. ఇట్స్ అ సిన్సియర్ అప్పీల్ అండ్ రిక్వెస్ట్ టు ఆల్ ఎంతూజియాస్టిక్ అండ్ డైనమిక్ ఆస్పిరెంట్స్ ఇన్ ఆల్ ఓవర్ తెలంగాణ. సో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ కూడా చాలా ప్రెస్టీజియస్ థింగ్. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతకి నోటిఫికేషన్లు జాప్యం జరగడం అనేది గవర్నమెంట్ కూడా ఒక ప్రెస్టీజియస్ థింగ్. కాబట్టి ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద జాబ్ నోటిఫికేషన్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అని మనం బలంగా నమ్ముతూ, ఖచ్చితంగా ఇంకా వేరే విషయాలు ఏవి కూడా మన మైండ్లోకి రానివ్వకుండా పాజిటివ్గా ఉంటూ, దయచేసి పాజిటివ్గా ఉంటూ, ఇక్కడ మీ ప్రిపరేషన్లో విషయంలో మీరు ఎవరి నుంచి గైడెన్స్ పొందాలనుకుంటున్నారు, ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు పొందే సలహాలు అవతల పర్సన్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. నీవు నీ ఫ్రెండ్నే అడిగావు అనుకోండి, అతను తెలిసినది తెలియనిది ఏదో చెప్తాడు. కాబట్టి నెవర్ బిలీవ్ సచ్ రూమర్స్ అండ్ అన్నెసరీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కూడా నేను రేపు వస్తుంది నోటిఫికేషన్, నెక్స్ట్ వీక్ వస్తుంది చెప్పడం లేదు, కానీ ఏ టైంలోనే రావచ్చు. కానీ ఈ లోపల మీరు చేసే డిలే అనేది మిమ్మల్ని, మీ ఫ్యూచర్ రిజల్ట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఈసారి అయితే ఎక్కువ టైం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఆల్రెడీ డిలేడ్ ప్రాసెస్లో రాబోతున్న నోటిఫికేషన్ కాబట్టి మ్యాక్సిమం 45 to 45 days to 60 days ఉండొచ్చు. మరి ఇంత తక్కువ పీరియడ్లో ఇంత హెవీ సిలబస్ని మనం కవర్ చేయగలమా? సో కొంతమంది ఆల్రెడీ కోచింగ్లు తీసుకొని ప్రిపేర్ అయ్యి రివిజన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా మనం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ కోచింగ్ కోసం మనం లేట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అది మనం స్వయం కృతాపరాధం, సెల్ఫ్ మేడ్ మిస్టేక్ అవుతుంది. సో మీ పేరెంట్స్కి తెలియజేయండి. సో డెఫినెట్గా చూడండి, 24 ఏప్రిల్న మరి స్టార్ట్ అవుతున్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకోండి. మీకు ఒకటే మేము మాటిస్తున్నాం, సాయి మేధా దిల్సుఖ్నగర్ హైదరాబాద్ నుండి సబ్జెక్ట్ పరంగా మీరు 0 నాలెడ్జ్తో వచ్చి మా క్లాస్ రూమ్లో కూర్చోండి. 0తో ప్రారంభమైనటువంటి మీకు ప్రతి టాపిక్ కూడా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా, మీలో కాన్ఫిడెన్స్ని రగిలించేలా మేము టీచ్ చేస్తాం. ఆ ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని మీకు ఇచ్చే పంపుతాం. ఎందుకంటే మీరు గోల్ సాధించడమే మా లక్ష్యం. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, సో మీ అందరికీ కూడా మరి విన్నవిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు, మీరు కూడా ఇంకా తీసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి ప్రారంభిద్దాం అనే ఊహని, ఒక థాట్ని, ఆలోచనని మానేసి మీరు రెడీ అవ్వండి. ఖచ్చితంగా ఈరోజు మేము చెప్పిన మాటలు మీరు వింటే మాత్రం ఖచ్చితంగా వాటి తాలూకు అర్థం, పరమార్థం అనేది మీకు అర్థమవుతాయి. సో మీ తల్లిదండ్రులతోటి డిస్కస్ చేయండి, వెంటనే బయలుదేరండి. మీరు 24th రోజు స్టార్ట్ అవబోయే బ్యాచ్లో ఎన్రోల్ చేసుకోండి. సో సబ్ ఇంజనీర్కి సెపరేట్ బ్యాచ్, అసిస్టెంట్ ఇంజనీర్కి సెపరేట్ బ్యాచ్ ఉంటుంది. ముందుగా ఏవైతే వెయిటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని టచ్ చేస్తూ, అంటే ఈ 60 days పీరియడ్ను కూడా ఎలా డివైడ్ చేస్తున్నామంటే 3 భాగాలుగా డివైడ్ చేసి, మొదటి భాగంలో హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ని, రెండో భాగంలో మీడియం వెయిటేజ్ సబ్జెక్ట్ని, మూడో భాగంలో లో వెయిటేజ్ సబ్జెక్ట్ని. అంటే మీకు 30 రోజులు గడిచేటప్పటికే మినిమం 50% ఆఫ్ ది వెయిటేజ్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ తోటి, ప్లానింగ్ తోటి.
సో గత కొన్ని ఎన్నో నోటిఫికేషన్లకు సంబంధించి మరి తర్ఫీదునిచ్చి ఎంతోమంది మరి ఆస్పిరెంట్స్ని జాబ్ హోల్డర్స్గా మార్చినటువంటి ఒక స్వీయ అనుభవంతో ఈరోజు సాయి మీద దిల్సుఖ్నగర్ మీకు మీ ముందుకు వచ్చింది. మరి న్యూ బ్యాచ్ని అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి, మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ విలేజ్ వాళ్ళు కావచ్చు, మీ ఊరి వాళ్ళు కావచ్చు, మరి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియచేయండి. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా మీకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. సో దిస్ ఈజ్ a very big announcement for you all. So we are going to start a fresh batch, a fast track batch for assistant engineering as well as the sub engineering on 24th of the April. So ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆ బ్యాచ్లో చూస్తున్నానని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీరు కలలు కన్నటువంటి డ్రీమ్స్కి చేరువవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, సో ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ యువర్ ఏ నర్సర్ సాయి మీద దిల్సుఖ్నగర్, హైదరాబాద్.